ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన సందేహ నివారణ గ్రంథంలో కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. భక్తుడు: స్వామి, పోయిన నెలలో ఏదో చిత్ అని సెలవిచ్చి దాని వివరములు వచ్చే నెల తెలుపుదని ఇంటిరి. ఆ విషయము తెలుసుకుండకై రాత్రింబవళ్ళు దినములు గడవలేదే అని లెక్కించుచుంటిని. నేటికి ప్రాప్తించినది, దయచేసి సెలవిండు. స్వామి: అంతవరకు చెప్పినవన్నయూ తెలుసుకుంటివా? తెలుసుకున్నట అనగా కేవలము కంఠస్థము చేయుట కాదు, అనుష్ఠానమున అనుభవ రూపమున లోకము ఇట్టిదని మనోవాక్య కర్మల రీతిగా సమాన భావముతో జగత్తు సత్యము కాదని గ్రహించిదివా? భక్తుడు: అది గ్రహించే కదా స్వామి, సర్వధర్మములు సర్వ కార్యములు వదిలి సర్వ చింతలకు స్వస్తి చెప్పి సాయి చింతనలో సాగిలిపడుట. ఆ విషయమునే నేను గ్రహించుకొనలేకుండా నేను కూడా ఆ ప్రపంచ బాధల్లో బానిసనై వాని కొరకే ఈ పవిత్ర కాలమును పాడు చేసి ఉందను. అట్లు గ్రహించుటకున్నట్టు కూడా తమ అనుగ్రహమే కానీ ప్రయత్నమేమి లేదు. స్వామి: మంచిది బంగారు, వేసిన విత్తనములు మొలకలు రాక పంట కాకుండా రైతుకి ఎంత కష్టము, అట్లే నేను చల్లిన సత్యవాక్ బీజములు చక్కగా అంకురములై ఆనందపు పంట పండుకున్న నాకును అట్టి బాధయ్య ఉండును. అట్లు కాక మంచి అంకురములై ఆనందపు పంటను ఆరగించుచుండేన నాకు ఎంత ఆనందము. ఇదే నా ఆహారము. మీరు నాకు చేయవలసిన సేవ ఇదే. దీనికి మించినది లోకమునందే లేదు. మీ కొరకై చెప్పిన మంచి వాక్యములు సత్యవాక్యములు వృధాగా పారవేయక వినియోగించుకొని ఆనందించిన ఆ ఆనంద సారమే నాకు ఆహార సారమగును. ఇట్లు చెప్పినవి నడుచుకుంటూ ఆచరించుచు ఇంకా ఇంకా ఎన్ని అడుగుచుండెనను ఉత్సాహముగా తెలుపుదును. చెప్పినవి ఒక ప్రక్క ఏ పని లేక పాసిపోతుండగా ఇంకా చెప్పండి చెప్పండి అని వచ్చిన చెప్పుట ఏమి చెప్పుట. నీవలే అందరూ నడుచుకుండిన లోకమునకు బాధే లేదు, అసత్యమే రాదు. భక్తుడు: స్వామి, అటు చెప్పిన భగవద్వాక్యము ఆచరించుటకు సైతము అన్నిటికీ ఆధారమైన భగవద్ అనుగ్రహ శక్తి ఆధారముగా ఉండవలెను కదా. అది లేక ఏదియూ జరగదు. తమరు చెప్పినట్లే అనుగ్రహము ఎల్లప్పుడూ ఉన్నది. ప్రకాశించు సూర్యునికి మబ్బులు అద్దము వచ్చినట్లు అనుగ్రహ ప్రకాశమునకు అహంకార మమకారములనేటువంటి అంధకారము మబ్బులు అడ్డము వచ్చును. అవి సాధన అనుష్ఠాన మూలమున పారిపోవును. అందుకని వినిన విషయములను చక్కగా అర్థం చేసుకొని ఆచరించిన తప్పక అది సులభమగును. అది నా స్వానుభవం. ఇతరుల సంగతి నాకు తెలియదు. స్వామి: సత్యము సత్యము, నీవు చెప్పినది యథార్థము. బాగా గ్రహించినావు. అర్థము చేసుకున్నట్లు నానార్థములు చేసుకున్నాను, యథార్థము చెడిపోవును. కాన అర్థము చేసుకున్నట్లు చక్కగా మెలంగిన అనుష్ఠానమున సులభమవును. కానీ నాయన, అందరూ ఒక తూరి పుట్టిరా, అందరూ ఒక తూరి గిట్టుదురా. అట్లే ఒక్కొక్కరికి ఒక్కొక్క తూరి పరమజ్ఞానము పుట్టును, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయమైన అజ్ఞానము గిట్టును. పాడుతూ పాడుతూ ఉండిన పాట బచ్చును. అట్లే చెప్పుచుండిన అందరూ అట్టి యథార్థమును తెలుసుకొనలేదే అని నేను ఊరుకున్నట్టు నా ధర్మము కాదు. తెలియని వారికి 1-2 పర్యాయములు తెలుపవలెను. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అని. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.